ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక డిఎస్పి ఉన్నాడు. మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే పెద్దలు చెప్పేది చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు. కానీ ఈయన దగ్గర చేయాల్సింది ఏంటంటే నిజం మాట్లాడకూడదు, నిజం చెప్పకూడదు, నిజాయితీగా ఉండకూడదు. లేదా ఈ ఇలా ఉన్నవాడు వాడికి విరోధి అనమాట, ఆయనకి శత్రువులాగా కనబడతాడు. అంతేకాదు వాళ్ళు ఏదన్నా పర్సనల్ వీడియోలు పెట్టినా కూడా ఈయనకి నచ్చదు. అట్లాగే పబ్లిక్ మీద వీడియోలు పెట్టినా ఈయనకి నచ్చదు. లైకులు కొట్టమన్నా నచ్చదు, షేర్లు కొట్టమన్నా నచ్చదు. పైగా దానికి సంబంధించి ఆయనకి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎవరి మీద అనుమానం వచ్చినా వాడి పెళ్ళాము నచ్చదు ఈయనకి, వాడి పిల్లలు కూతురు నచ్చరు, కొడుకులు నచ్చరు అనమాట. మరి అంత శాడిజం ఏందో నాకు అర్థం కాలేదు. అంతేకాదు వాడు దానికి అతిక్రమించి ఇంకా వీడియోలు ఏమైనా పెట్టి చేశాడంటే వాడిని ఎన్ని రోజులు ఎక్కువ రోజులు బొక్కలో ఉండొచ్చు, పీపీలకి ఎలా ఫోన్ చేయొచ్చు, జడ్జీలకి ఎలా ఫోన్ చేయొచ్చు, జడ్జీలకి ఏం వీడియోలు పెట్టచ్చు, జడ్జీలకి ఎంత లంచం ఇవ్వచ్చు, జడ్జీని ఏ విధంగా మేనేజ్ చేసి ఎక్కువ రోజులు ఎన్ని రోజులు బొక్కలో ఉండొచ్చు అనేది ఈయనకి తెలిసినంత టాలెంట్ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరికి తెలియదు. నాకు ఈ విధంగా అర్థమైంది. మీకు అర్థమైంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు బాధ మాట్లాడారు.